పరిశుద్ధుడైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచి పిల్లరా, మరొక దినము ఇలాగా ప్రభుతో గడిపి దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి దేవుడు చూపుతున్న మహాకృపను బట్టి, ఇచ్చిన మహాధన్యతను బట్టి నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలను మనము ధ్యానించుకుని దైవాశీర్వాదాలు మనం పొందుదాం. ఒక రోజున ఒక సైన్యం ఉంది. యుద్ధానికి వెళ్ళవలసినటువంటి పరిణామాలు దగ్గరయ్యాయి. అలాంటి సమయంలో ఆ సైన్యము ముందుకు వెళ్ళి శత్రువులను ఓడించడానికి చాలా భయపడతా ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు. ఎందుకనంటే అవతలి సైన్యము ఏదైతే వీరి మీదకి వచ్చారో వాళ్ళు చాలా బలాఢ్యులు. వీరి దగ్గర కన్నా వారి దగ్గర చాలా బలమైనటువంటి యుద్ధోపకరణాలు ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం ఆ వీరి మీదకి రివర్స్లో తిరిగినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అయితే ఆ యుద్ధానికి వెళ్ళటానికి వీరికి ధైర్యం సరిపోవట్లేదు. వీరికి ఏమాత్రం కూడా శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సైనికుల్లో ఒక సైనికుడు వారందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడు. వారందరినీ ధైర్యపరుస్తూ, ఇదిగో నేను ముందు వెళ్తున్నాను, నన్ను చూసి ధైర్యం తెచ్చుకుని మీరు కూడా నా వెనకాల రండి. ఏమి కాదులే, మనం ధైర్యంగా మన శత్రువులను మనం ఎదిరిందాం. ఒకవేళ ఇలాగ ఎదిరించేటువంటి మనస్తత్వం లేకుండా అలాగే కూర్చుండిపోతే మనల్ని అవతల వాళ్ళు చేతకాని వారుగా తీసుకుని మనల్ని అందరినీ చంపేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరం కూడా ప్రాణాలతో మిగలము అని చెప్పి వారిని అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి ధైర్యపరిచి మొత్తం మీద యుద్ధాన్ని రంగంలోనికి వారిని ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాడు. నేను ఎదరు ఉంటున్నాను, మీరు నా వెనకాల రండి, పర్వాలేదని చెప్పి అతను ఎదరకుండా కత్తి పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న సమయంలో శత్రువులు వస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. కానీ అతను వారందరినీ ఓడిస్తూ ఉన్నాడు. వీళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళి వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. వీరికి చక్కని జయం వస్తూ ఉంది. శత్రువులు కొంతసేపటికి అవతల వారు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళకి జయం వచ్చింది. ఈ సమయంలో వాళ్ళకంతలాగా జయం రావటానికి గల కారణాన్ని బట్టి ఒక రోజున రాజుగారు పిలిచారు. ఎరా, ఎంత చక్కగా మీరు యుద్ధం చేస్తున్నారా నాయన, మీరందరూ కూడా చక్కగా యుద్ధం చేసి మన రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. సైన్యంలో ఒకవేళ శత్రు సైన్యంలో వస్తూ ఉన్నప్పటికీ వారందరినీ కూడా ఓడిస్తూ ఉన్నారు. చాలా చక్కగా మరి ఎంత కార్యాలు చేస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి నేను సంతోషపడతా ఉన్నాను అని చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా, అయ్యా, మేము ఈ సైన్యంలో చేరిన తరువాత మరి అవతల వారు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు మేము భయపడిపోయి ఆగిపోతే మాలో ఒకడు ఉన్నాడయ్యా, వాడి వలన మాత్రమే మేము ధైర్యం తెచ్చుకుని మేము ముందుకెళ్ళాం. వాడు మమ్మల్ని ధైర్యపరిచాడు, బలపరిచాడు, గనుకనే యుద్ధం చేయగలిగాం. ఈ యుద్ధం మేము చేసింది కాదు, మీరు ఇచ్చేటువంటి ఘనత అంతా కూడా, క్రెడిట్ అంతా కూడా అతనికే చెందుతుంది అని అంటే, ఎవడు వాడు అని అంటే పలానా చూపించారు. అతను ముందుకు తీసుకొచ్చారు. ముందుకు తీసుకొస్తే రాజుగారు అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం నాయనా, నిన్ను బట్టి ఈ సైన్యం అందరూ కూడా బలపరచబడ్డారు, ధైర్యపరచబడ్డారు, మనకు మంచి విజయం వచ్చిందని చెప్పి చాలా సంతోషపడ్డారు. అయితే మరొక యుద్ధం వచ్చింది, అందులోని కూడా విజయం పొందారు. మరొక యుద్ధం వచ్చింది, అందులో కూడా విజయం పొందారు. అలా విజయాలు పొందుతూ ఉన్నటువంటి సమయంలో మరి రాజుగారు చాలా వారిని బట్టి సంతోషపడతా ఉన్నారు. అలా సంతోషపడుతున్న సమయంలో కొంతమంది మరి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నారు, అయ్యా, మనము ఆధారపడి మనకు జయాన్ని అందిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే, మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి సైన్యంలో ముందుకు తీసుకువెళ్తా ఉన్నాడే, మరి అతనికి మరి చెప్పుకోలేనటువంటి ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధి అతన్ని పట్టి పీడిస్తుందయ్యా. ఈ జయాలు లేకపోతే ఈ యొక్క విజయము అనేటువంటిది ఎంతో కాలం ఉండదు మనకి, మన దేశం మీద. ఎందుకనంటే అతడు మరి కొన్ని దినాల్లో మేబీ అతను చనిపోవచ్చు. ఒకవేళ అతను చనిపోతే
మన సైన్యంలో అంత యుద్ధవీరుడు, యుద్ధ శూరుడు, లేకపోతే ధైర్యపరిచేవాడు, ధైర్యశాలి ఎవరూ లేరు కదయ్యా. మరి ఆయన కనుక చనిపోతే ఇక మన పరిస్థితి ఇంకంతే నాయనా అని అంటే, గబగబా ఇది అలా జరగటానికి వీల్లేదని చెప్పి వారి దేశంలో ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఆరితేరినటువంటి చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వైద్యులందరినీ కూడా పిలిపించి అతనికి నెమ్మదిగా వైద్యం చేయించడం ప్రారంభించాడు. ఆ వైద్యం ప్రారంభించి వారమైంది, నెల అయింది, 3 నెలలైంది, 6 నెలలైంది, ఇంచుమించు 3 సంవత్సరాల వరకు ఆ వైద్యుల యొక్క పరిరక్షణలోనే అతనికి మంచి ట్రీట్మెంట్ అందించారు. ట్రీట్మెంట్ అందించే సమయానికి అతనిలో ఉన్న ప్రాణాంతకపు వ్యాధి తొలగిపోయింది. అతను స్వస్థపరచబడ్డాడు, విడుదలపరచబడ్డాడు. ఆ విషయాన్ని బట్టి చాలా సంతోషపడ్డారు. రైట్, ఈ సమయంలో అలాగా ఉన్నటువంటి సమయంలో మరొక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో వాళ్ళందరూ ఓడిపోయారు. ఇదేమిటి ఓడిపోయారు అనుకున్నారు? ఓటమి గెలుపులు సహజమే కదా అనుకుని రాజు పెద్ద పట్టించుకోలేదు. మరలా ఇంకో యుద్ధం వచ్చింది, అందులోనూ ఓడిపోయారు. రాజు పెద్ద పట్టించుకోలేదు. 3వ యుద్ధం వచ్చింది, అయినా ఓడిపోయారు. ఏమిటి ఎలాగ ఓడిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆ రాజు గ్రహించి వారిని అడిగాడు. ఏవయ్యా, మీలో ఒకడు ఉండేవాడు కదా, మరి మీరందరూ కూడా ఆయన పక్షంగా నిలబడి మీరందరూ కలిసి యుద్ధం చేసేవారు కదా, మరి ఎందుకు ఇంతకాలము యుద్ధాలు గెలిచి మరి ఇప్పుడు ఓడిపోతున్నారనంటే, ఆ సమయంలో ఆ రాజుగారికి వారు చెప్పినటువంటి మాట, అయ్యా, ఎవరైతే నువ్వు వైద్యం చేయించి బాగుపరిచి బలపరిచి అతనిని సైన్యంలో పెట్టుకున్నావో, ఎవరైతే చనిపోతారు అనుకున్నామో అతన్ని నువ్వు బ్రతికించావో, అతను ఇప్పుడు వాళ్ళ భార్యతోటి పిల్లలతోటి సరదాగా వారితోటి ఉన్నాడు, వారి కుటుంబంతో సరదాగా గడుపుతూ ఉన్నాడు, అతని కుటుంబంతో సంతోషంగా అతను గడుపుతూ ఉన్నాడు. ఆయన సైన్యంలో ఎప్పుడో మానేశాడు. ఆయన వ్యాధంతా తగ్గిపోయిన తర్వాత, బలహీనతలన్నీ పోయిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాయా. అందుకని ఈ యుద్ధాల్లో మేము చేయలేకపోతున్నాం, అందుకని ఈ యొక్క అపజయాలు మనకు వస్తూ ఉన్నాయనంటే, ఎంత కృతజ్ఞతాహీనుడు అతడు, ఎంత కార్యము అతనికి చేస్తే చాలా మంచిగా అతన్ని బాగు చేస్తే ఇలాంటి పని చేశాడేమిటి, అర్జెంటుగా వాడిని పిలిపించండి అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తే అతనిని పిలిపించారు. ఏవయ్యా, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, నిన్ను ఎంతగానో చావు బతుకుల్లో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి మరి ఎలాగ నేను బాగు చేస్తే ఈ రోజున బాగుపరచబడిన తర్వాత ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో గడుపుతావా, ఇక్కడ యుద్ధంలో నీకు ఏం తక్కువైంది, అలాగేలాగానే మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో అతను రాజుగారితో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? అయ్యా, నేను నా జీవితంలో ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఉందని నాకు బాగా తెలుసు. మరి వ్యాధితోటి నేను మామూలుగా చచ్చిపోయాను అనుకో, చచ్చిపోయేలా అనుకుంటారు. అదేదో యుద్ధంలో చనిపోయాను అనుకో, యుద్ధ వీరుడు, యుద్ధశాలి అని చెప్పి నా గురించి ప్రతి ఒక్కరు కూడా జైలు కొడతారు. అంతా కూడా క్రమబద్ధంగా జరుగుతుంది. నేను ఒక దేశానికి ప్రాణాన్ని అర్పించేవాడిగా ఉంటానని ఆ యొక్క ఆలోచనలతోటి నేను వచ్చి యుద్ధంలో జాయిన్ అయ్యానండి. మరి ఇప్పుడు నేను బాగుపడిపోయాను కదా, ఇక నాకు యుద్ధానికి పెద్ద సంబంధం ఏమీ లేదు, నేను ఈ సైన్యంలో నేను పని చేయక్కర్లేదు, సంతోషంగా నా కుటుంబంతో నేను గడపొచ్చని అలాగే వెళ్ళిపోయానండి, నేను ఇంకా ఇక్కడికి రాదలుచుకోలేదు, నన్ను విడిచిపెట్టానని వెళ్ళిపోయాడట. ఆ రాజు చాలా వేదన పడ్డాడు. అయ్యో, ఎంత పని జరిగింది, వీడేదో యుద్ధం చేసి మన రాజ్యపు యొక్క పరువుని నిలబెడతాడేమో అనుకున్నాను, కానీ వీడు ఈ రోజున ఎంత పని చేస్తాడని చెప్పి కృతజ్ఞతాహీనుడిగా ఉన్నాడని చెప్పి చాలా వేదన చెందారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకప్పుడు మనకి ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినప్పుడు, ఆర్థిక పరిస్థితి బాగోకుండా ఉన్నప్పుడు, స్థితిగతులన్నీ కూడా తారుమారైపోతున్నటువంటి సమయాల్లో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాం. ప్రభా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అంటే ఆరోగ్యం ఇచ్చాడు, నా అప్పులు తీర్చండి అంటే తీర్చాడు, నాకు ఉద్యోగం కావాలంటే ఇచ్చాడు, మా బిడ్డల యొక్క వివాహం జరగాలి అని అంటే జరిగించేటట్లుగా చేశాడు, మంచి సంబంధాలను ఏర్పాటు చేశాడు దేవుడు. కొంతమంది గృహాలు కావాలంటే గృహాలను ఇచ్చాడు, కొంత పని చేసుకోవడానికి కొంత పని కావాలి ప్రభా అని అడిగినప్పుడు పనిని కల్పించాడు. వీటన్నిటినీ చేసిన తర్వాత, చేసేంత వరకు వస్తూ ఉన్నారు దేవుని దగ్గరికి. అవన్నీ పొందుకున్న తర్వాత దేవుని దగ్గరకు రావటం మానేస్తూ ఉంటారు చాలామంది. కృతజ్ఞతాహీనులు అంటారు ఇలాంటి వారిని, విశ్వాసఘాతకులు అని అంటారు ఇలాంటి వారిని. గమనించండి ప్రియులారా, ఈ రోజున మన భక్తి జీవితంలో, మన బ్రతుకులో అలాంటి కృతజ్ఞతాహీనతగా, విశ్వాసఘాతుకులుగా ఎప్పుడు ఎన్నడూ దేవుని విషయంలో మనం ఉండటానికి వీల్లేదు. గల కారణము, మనలను పోషించింది, మనలను రక్షించింది,
మనలను ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టింది ఆ జీవము కలిగినటువంటి దేవుడు కనుక మన బ్రతుకులో ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో అనేక మేలులు పొందుకొని, అనేక ఆశీర్వాదాలు పొందుకొని, అనేక దీవెనలు పొందుకొని ఈ రోజున కృతజ్ఞతాహీనులుగా ఉంటే అది దేవుడు హర్షించాడు. గమనించండి, కేవలము అవసరతల కొరకు మాత్రమే దేవుని వాడుకుని విడిచిపెట్టేటువంటి ఒకవేళ అలాంటి ఆలోచన కనుక నీలో ఉంటే దాన్ని తొలగించుకో. అది నీకేమాత్రం కూడా క్షేమం కాదు. కొంతమంది కేవలము ఈ అవసరత తీరే వరకు మాత్రమే దేవుడి దగ్గరకు వస్తారు. ఫలానా అవసరత తీరిపోయింది అనే సమయానికి మరలా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అవసరత తీరేదాకా ప్రార్థన చేస్తారు, అవసరత తీరేదాకా ఉపవాసం ఉంటారు, అవసరత తీరేదాకా దేవుని పట్టుకుని వేలబడతా ఉంటారు. ఆ అవసరత అయిపోయిన తర్వాత దేవుడెవరో నాకు తెలియదు అంటారు, దేవునికి నాకు ఎలాంటి సంబంధం లేదంటారు. గమనించండి, ఈ రోజున అలాంటి జీవితము చాలా వ్యర్థమైనటువంటి జీవితం. మనం ఎప్పుడూ ఎన్నడూ అలాంటి బ్రతుకులో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథం 51వ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించండి. ఈ రోజున ఎక్కడి నుండి మనము ఆశీర్వాదంలోకి వచ్చామో, ఎక్కడి నుండి ఏ గుంటలో నుండి మనము పైకి లేపబడ్డామో, లేకపోతే మన స్థితి గత కాలము ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో దానిని ఆలోచించాలి. ప్రభువుని నమ్ముకోకముందు ఎలాగుందో, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలాగుందో, దేవునిలోనికి రాకముందు మన జీవితం ఎలాగుందో, దేవునిని నమ్మిన తర్వాత మన జీవితం ఎలాగుందో ఒకసారి దయతో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించండి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడతారో దానిని ఆలోచించండి. ఆలోచించేటువంటి విధానం మనకు ఉండాలి. నిజమే కదా, గడిచిన కాలంలో కనీసము తినటానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఉండటానికి నివాసం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి వ్యాధి బాధల్లో ఉన్నటువంటి మనలను దేవుని మహాకృపను బట్టి వాటన్నిటి నుంచి విడుదల కలగజేసి ఆశీర్వాదకరమైన వనములో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా. ఈ రోజున దాని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది వారి జీవితాల్లో గడిచిన కాలాల్లో మేలు పొందుకుంటారు, కానీ ఇప్పుడు ఏదైనా కొంచెం అవసరం వచ్చే సమయానికి దేవుడు నాకేం చేశాడు అని అడుగుతాం. ఏమాత్రం కూడా నీ నోటంట ఆ మాట రావడానికి వీల్లేదు. మరి దేవుని కృపను బట్టే కదా నువ్వు ఇలాగున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదం బట్టే కదా నువ్వు ఇలాగున్నావు. ఈ రోజున ఆయన మేలులను, ఆయన ఉపకారాలను నువ్వెప్పుడు మర్చిపోకూడదు. 103వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా రంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమే యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి ఆ మాటను మనం నెవరు వేసుకుంటూ ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ విషయాల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే కృతజ్ఞత కలిగి ఉంటే ఎలాంటి ధన్యతలు మనం కలిగి ఉంటామనంటే, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అన్ని విషయాల్లో మనము కృతజ్ఞత కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి విషయంలో 1-2 విషయాలు కాదు, ప్రభువు నీకు చేసిన మేలులు 1-2 కాదు, అవి వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటివి కాదు. ప్రభు మనకు చేసేటువంటి మేలులు 1-2 విషయాలు కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఆ అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు కదా. ప్రతి విషయంలో కూడా ఆయన కనికరాన్ని, ఆయన కృపను సమృద్ధిగా కలుగజేస్తూ ఉన్నాడు. నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఆయా చోట్లకు మనం ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం, ఆయా పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం, ఉద్యోగాలకు బయటకు వెళ్తూ ఉంటాం, ఆఫీసెస్కి వెళ్తూ ఉంటాం, ఏదో పొలం పనులకి వెళ్తూ ఉంటాం, లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం. కానీ మరలా సురక్షితంగా దేవుడు తీసుకొచ్చి ఇంట్లో వారితో మనం కలిసి జీవించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుడు ప్రతి విషయంలో నిన్ను పోషిస్తూ, నీకు పనిని కలుగజేస్తూ, నిన్ను అనేక రీతిలుగా హెచ్చిస్తూ ఉన్నాడు కనుక, ప్రతి దినము ఆయన కాపుదలనిచ్చి నడిపిస్తున్నాడు కనుక నువ్వు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం.
ఈ రోజున మనము ప్రతి విషయంలో ఆయన ఏది చేస్తూ ఉన్నారో ప్రతి దానికి ప్రభువుకి మనము వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని కొరకు మనం జీవించినప్పుడు దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. అంతేకాదు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ విషయంలోనూ చింతింపక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ప్రార్థన చేయండి. మీరు ఏ విషయంలో చింతపడకండి, కానీ ప్రభువుకి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో యోబు తన జీవితంలో అన్నీ కోల్పోతూ ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాట అంటూ ఉండేవాడు. ఒకటే మాట ఏమిటనంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అంతే, ఇదే మాట తన నోటంట వస్తూ ఉండేది. అతను ఒక్కొక్కటి కోల్పోతున్నటువంటి పరిణామంలో, ఆ వార్త వింటున్నటువంటి సమయంలో అయ్యో ఇలా జరిగింది ఏంటి, అలా జరిగింది ఏంటి అనకుండా ఆయన నోటంట వచ్చినటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుడే కలుగు చేశాడు, దేవుడే అనుగ్రహిస్తున్నాడు, దేవుడే ఆయన సమయానుకూలంగా తీసుకుంటున్నాడు. ఈరోజు నా మాట మనం చెప్పగలుగుతామో మన జీవితంలో? అదే మాట ఇక్కడ మనం గమనించగలిగితే దాన్ని రిలేటివ్గా ఉన్నటువంటి మాట ఇది. ఇదిగో ప్రతి విషయంలో మీరు ఏ విషయంలోనూ చింతించకుండా కానీ చింతపడకుండా కానీ ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతతో ప్రార్థన చేయండి. ప్రభా, నేను ఈ రోజుకి ఎలాగుండటం నీ చిత్తమేమో, నీకు వందనాలు నాయనా, నన్ను ఎలాగుంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయటమే. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు, కీర్తనలు 100వ కీర్తన 4వ చరణంలో మనం గమనించినప్పుడు, కృతజ్ఞతతో దేవుని గుమ్మంలో మనం ప్రవేశించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు, ఆలయానికి దర్శించడానికి, ప్రభువుని దర్శించడానికి వస్తున్నప్పుడు ప్రభువు యొక్క సన్నిధికి మనము కృతజ్ఞతాస్తుతులతో రావాలట. ఎందుకనంటే మనం దేవుడు వారం నుండి వారం వరకు ఆయన కంటికి రెప్పలాగా మనల్ని కాచి కాపాడాడు కదా. ప్రతీది దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఏ విధమైన నష్టం లేకుండా, ఏ విధమైన కష్టం లేకుండా ఈ వారం అంతయు మనల్ని పోషించాడు, ప్రేమించాడు, నడిపించాడు, సంరక్షించాడు గనుక, ఆయువును ఆరోగ్యాన్ని కలుగజేశాడు గనుక, అనేక కీడుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు గనుక, దేవుని మందిరానికి వస్తున్నటువంటి సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఆవరణంలోకి మనం ప్రవేశించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి భావము, ఉద్దేశము, లేకపోతే అలాంటి మంచి మనస్తత్వం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు దానిని బట్టి నేను దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అదేవిధంగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనిస్తే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనించినప్పుడు, కృతజ్ఞతతో సమస్తమును చేయండి. మీరు చేసేది ప్రతీది కూడా కృతజ్ఞతతో చేయాలి. దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెబుతూ దేవుని ద్వారా గొప్ప మేలును పొందుకున్నాం కనుక కృతజ్ఞత కలిగి దేవుని యొక్క కార్యాలు చేయటం, కృతజ్ఞతతో మనం ప్రతీదీ చేయటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 107వ కీర్తన 8-9 వచనాల్లో, 107వ కీర్తన 8-9 వచనాలను మనం గమనించినప్పుడు, దేవుడు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నిజమే, మన జీవితంలో దేవుడు 1-2 కాదు, బలమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఒకదాని వెనకాల ఒకటి ఆయన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం కూడా అది ఆశ్చర్యాన్ని కలుగజేసేది. అద్భుతం, ఉన్నతమైనటువంటి అద్భుతం. మనుషులు ఎవ్వరు కూడా ఊహించని కార్యాలు దేవుడు మన ఎడల చేస్తూ ఉన్నాడు కనుక ఆశ్చర్య కార్యాలను బట్టి మనము ప్రభువుని ఎల్లప్పుడూ కూడా మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మన మీద విస్తారమైన శాశ్వతమైనటువంటి కృపను దయాలత్వంగా చాలా ధారాళముగా మన మీద కుమ్మరిస్తూ ఉన్నారు. మన మీద కుమ్మరిస్తున్నటువంటి ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ప్రభువు మనకు చేసిన మేలులను ఎప్పుడూ ఎన్నడూ మర్చిపోకూడదు. అలా ఒకవేళ మర్చిపోతే మనము విశ్వాసఘాతుకం లేకపోతే కృతజ్ఞతాహీనులం అయిపోతూ ఉంటాం. ఈ రోజున దేవుడు చేసిన ప్రతి దాని విషయంలో మనం ప్రభువుని ఘనపరుస్తూనే ఉండాలి.
ప్రభువుని మహిమపరుస్తూనే ఉండాలి, ప్రభువుని హెచ్చిస్తూ ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. ప్రభా, ఈ రోజున ఈ నూతనమైనటువంటి జీవితం, లేకపోతే నూతనమైనటువంటి ఆ దినము నా జీవితంలో మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయనా. నా జీవితాన్ని మీరు బలపరుచుతున్నందుకు నీకు వందనాలు. నా బ్రతుకుని మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలని ప్రభు యొక్క సన్నిధిలో మనం నిత్యము కూడా ప్రభునామాన్ని గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు అది నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా మారుతుందని మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజున చాలామంది దేవుని విషయంలో కృతజ్ఞతాహీనులుగా ఉంటారు. నువ్వు ఎప్పుడు అలా ఉండటానికి వీల్లేదు. కృతజ్ఞత కలిగి ప్రభుని మహిమపరచు, ప్రభుని గణపరచు. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇంకా అనేకముగా నువ్వు పొందుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్.